చర్చికి వచ్చాం కదా మమ్మీ, లోపలి పద. మాట్లాడుకో. ఫాదర్ ప్రార్థన చేసుకుంటున్నారు. ఫాదర్ అంటే మా నాన్న. మీ నాన్నను డాడీ అంటాంగా. ఫాదర్ అంటే మనందరికీ ఫాదర్. అంటే నీకు గ్రాండ్ ఫాదర్. ఎక్స్క్యూజ్ మీ. మీరు ఫాదర్ని చూడటానికి వచ్చారా? అవును సిస్టర్. ప్రార్థన పూర్తయినా ఆయన లేవరు. వారిని కలవాలనుకుంటే లోపలికి రావచ్చు. థ్యాంక్స్. ఫాదర్, ఫాదర్, ఎవరు? నేను ఫాదర్ సుజాతని లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ లో స్వీటీ డార్లింగ్ అని పిలిచేవారు. నేనే ఆ సుజాతని. రోజు మేరీ బొమ్మ ముందు కొవ్వొత్తులు వెలిగించేదాన్ని. నేనే సుజాతని. ఫాదర్, ఎవరమ్మా నువ్వు? ఫాదర్, నేను ఫాదర్ సుజాతని డైనింగ్ హాల్ కి వెళ్ళాక రోజు నేను ఓ ఫాదర్ గివ్ us అవర్ డైలీ బ్రెడ్ అని ప్రార్థన చేస్తే తప్ప అన్నం తినేవారు కారే. మర్చిపోయారా ఫాదర్? నేను సుజాతని. చూడమ్మా, ఎవరు నువ్వు? నా హస్బెండ్ పోయారు ఫాదర్. ఆయన తాలూకు వాళ్ళు నన్ను చిత్రహింసలు పెడుతున్నారు. ఈ స్థితిలో మీరు తప్ప మాకే ఆధారం లేదు. ప్లీజ్ ఫాదర్, నన్ను నా బిడ్డని కాపాడండి. ప్లీజ్ సేవ్ us ఫాదర్. ఆ రాక్షసుల నుంచి మమ్మల్ని కాపాడండి ఫాదర్. ఫాదర్, ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? నేను చూడండి, ఫాదర్కి మతి స్థిమితం లేదు. అప్పుడప్పుడు ఆయన పేరే ఆయనకు గుర్తుండడం లేదు. రండి ఫాదర్, రండి. బావా, బావా, డెలివరీ టైంలో బర్త్ సర్టిఫికెట్ తో పాటు గోపాలకృష్ణ గారి సంతకం ఉండొచ్చుగా? కరెక్టేనే, ఉండొచ్చు. అవునండి, ఆయన సంతకం చేశారు.
సారీ అండి, నా వల్ల మీకు అనవసరంగా కష్టాలు. కోరి తెచ్చుకున్న తద్దినం నాకు తప్పుతుందా? అలా మాట్లాడకండి. అంతకంటే మాట్లాడటం నాకు రాదండి. వస్తే నేను లాయర్ని ఎందుకు అవుతాను? చూడండి, ఇప్పటికే చెయ్యికి చెయ్యి, కాలు కాలు ఒకదానికొకటి సహకరించకుండా పోయాయి. నేను ఈ కేసు విత్డ్రా చేసుకుంటానండి. సార్, ఇలాంటి పరిస్థితుల్లో మీరు కేసు వదిలేస్తే? పోనీ ఈ కేసు ఒప్పుకుని నా ప్రాణాలు వదిలేనా? చూడండి, నేను ఒంటరి ఆడదాన్ని, పైగా చంటి పిల్లాడు. వాళ్ళంతా నా మీద కక్ష కట్టున్నారు. ఈ దశలో మీరు కేసుని కాదంటే నేను దిక్కులేని దాన్ని పోతాను. అమ్మా, నేను చేతకాని వాడిని, అమాయకుణ్ణి, అసమర్థుణ్ణి. దయచేసి నన్ను వదిలేయండి. అబ్బా. మీ ఇష్టం అండి. ఇన్నాళ్ళు కష్టపడి సహకరించారు. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి బావ నువ్వు చేసిన పని? లేకపోతే కేసు ఒప్పుకోమని ప్రాణాలు కొరికేస్తాను. అయితే మాత్రం ఓ క్లయింట్ తో మాట్లాడే పద్ధత ఇది? చూడు పాపం ఎలా కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోతుందో. నన్నేం చేయమంటావే? ఆవిడ కన్నీటికి కరిగి కేసు ఒప్పుకున్నానంటే సున్నంలోకి ఎముక లేకుండా చిత కొట్టేస్తారు. బాబా, నీ సంగతి నీకు తెలీదు. వాడు కొడితే మాత్రం నువ్వేమైనా గాజులేసుకొని కూర్చున్నావా? నువ్వు మాత్రం చావు కొట్టావు. ఎవరో నేనా? సర్లే, భలేవాడివే. నీ బలం నీకు తెలీదు, మరెవరికి తెలుసు? నాకు. ఎస్, నువ్వు కాంప్లాన్ పిల్లాడివి, దారాసింగ్ తమ్ముడివి, కింగ్ కాంగ్ మేనలుడివి, కోడిరామూర్తి శిష్యుడివి, నెల్లూరు కాంతారావుకి నెవ్యవి. బావా, నువ్వు నా దృష్టిలో జాకీ చాన్, లోకం దృష్టిలో సూపర్ మ్యాన్. బాలరాజు గారు, లీడర్ గారు, ఎవరు? నేనేనండి. అబ్బా, నేనేనంటే ఎవరండి? తలుపు తెరవండి. నేనేమన్నా అంజనం వేసి చూడాలా చెప్పండి. అర్ధరాత్రి పూట ఆడగొంతు వినిపిస్తుంది ఏమిటబ్బా? బావా, 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 లే బావా, 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 లే బావా. ఏంటి బావా, ఎవరు కొట్టారు? ఏమైంది అసలు? వాళ్ళే అర్ధరాత్రి వచ్చి. వాళ్ళ? ఎంత బలవంతం చేసినా కేసు నేను వదిలేసావు కదా బావా, మళ్ళీ వాళ్ళు ఎందుకు వచ్చారు? ఆ విషయం సుజాత గారికి మనకి తెలిసే, కానీ వాళ్ళకి తెలియదుగా. అయ్యో, ఎన్ని దెబ్బలు కొట్టేశారు. పద బావా, హాస్పిటల్కి వెళదాం. వాళ్ళనంత తేలిగ్గా వదిలిపెట్టను. పోలీసు రిపోర్ట్ ఇచ్చి తీరుతాను. పోలీస్ రిపోర్టా? ఎందుకులే బావా వాళ్ళతో మనకి. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సిందే. సార్, బాలరాజు గారంటే మీరేనా అండి? అవును, నేనే. రాత్రి ఎవరో రౌడీలు సుజాత గారిని చితక్కొట్టేశారట. హాస్పిటల్లో ఉన్నారట. అయ్యో, అలాగా? మగాన్ని నన్నే పులుసులోకి ఎముకలు లేకుండా కొట్టేశారు. పద అంటారు, దాన్ని పట్టుకుని నానా హింసలు పెడుతున్నారు. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ లో దెబ్బకుట్ట దొంగల ముఠ, దెబ్బకుట్ట దొంగల ముఠ, ఈ రోజుల పోరాటాలు, కొత్త కొత్త ముష్టి యుద్ధాలు. మీ అభిమాన హీరో చేసే కొత్త కొత్త స్టంట్లు.
ఈ కేసు నేను వాదిస్తాను సుజాత గారు. మిమ్మల్ని నేను గెలిపిస్తానండి. ఆ రోజంటే పిరికితనంతోనూ భయంతోనూ అలా మాట్లాడాను. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు మహాత్మ. కానీ ఆ చెంప మీద కూడా కొడితే కొట్టడానికి ఇంకో చెంప మిగలేదు కదండి. అందుకే తిరగబడాలనుకుంటున్నా. ఈ కేసు నేను టేకప్ చేస్తాను సుజాత గారు. నా మీద మీకున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ బాలరాజు గారు. మీరెప్పుడైతే ఈ కేసు విత్డ్రా అన్నారో ఆ రోజే నేను ఓడిపోయినట్టు భావించాను. దయచేసి ఈ కేసు వాదించకండి ప్లీజ్. సుజాత గారు, ఈ ఆస్తి ఆయన స్వార్జితం. ఆ దుర్మార్గుల చేతిలో పడిపోతుందన్న దుగ్ధతోనూ బాధతోనూ పిల్లాడి భవిష్యత్ ఏమైపోతుందోనని బెంగతోనూ కేసు పెట్టానే తప్ప వాళ్ళ మీద నాకేం కక్షండి. అయినా అంత పెద్ద వాళ్ళతో గొడవ పెట్టుకుని బతకల్లా చెప్పండి. లేదు సుజాత గారు, మీరు తప్పకుండా గెలుస్తారు. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. ఆ దుర్మార్గులకి కోర్టు ద్వారా శిక్ష పడేలా చేయకపోతే నేను ఈ లాయర్ వృత్తిని మానేసి వెళ్ళిపోతాను. ప్లీజ్ నన్ను నమ్మండి. నా మీద నాకే నమ్మకం పోయాక ఎవరినైనా ఎలా నమ్మగలనంటారు? వద్దు సుజాత గారు, మన మీద మనకి నమ్మకం లేకపోవడం కన్నా నరకం లేదు. కాన్ఫిడెన్స్ లేని బ్రతుకు వేస్ట్. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. లేకపోతే ఎవరి జోలికి వెళ్ళని నన్ను ఎన్నిసార్లు చితక్కొట్టారు. మొదట్లో భయపడ్డాను, కానీ ఇప్పుడు పోయిందండి. అందుకే నేనే పోరాడదాం అనుకుంటున్నాను. బిలీవ్ మీ. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్. లెట్ మీ ప్రూవ్ మై సెల్ఫ్. దయచేసి ఇంకొక ఛాన్స్ ఇప్పించండి సుజాత గారు, ప్లీజ్.